హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఈస్ దివేశ్రీ. న్యాచురల్ స్టార్ నానికి మినిమం గ్యారంటీ హీరో అనే పేరుంది. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య నాని సినిమాల బడ్జెట్ పెరుగుతూ వస్తోంది. దసరా మూవీ 60 కోట్ల బడ్జెట్తో రూపొందింది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సరిపోదా శనివారం మూవీ బడ్జెట్ 70 కోట్లకు పైనే అంటున్నారు. ఇదిలా ఉంటే నాని కొత్త సినిమా ఏకంగా 150 కోట్లతో రూపొందుతుందనే వార్త సంచలనంగా మారింది. నాని హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్లో రూపొందిన సినిమా దసరా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ మూవీ 2023 మార్చిలో విడుదలై 120 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అలాంటి బ్లాక్ బస్టర్ కాంబోలో రెండవ సినిమా రాబోతుంది. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇది నాని కెరీర్లో 33వ సినిమాగా రానుంది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ఈ మూవీ బడ్జెట్ ఏకంగా 150 కోట్లని టాక్. ఇది చాలా పవర్ఫుల్ స్టోరీ అని, 90ల కాలంలో సికింద్రాబాద్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం తెరకెక్కనుందని, దీనికోసం భారీ సెట్లు వేస్తున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది.